మోకాల నొప్పుల వల్ల ఆపరేషన్ కి వెళ్లే బదులు ఒకసారి బీ బెటర్ ఆర్థోవుటా వాడి చూడండి. ఈ ఆయుర్వేద మందు కోసం ఇప్పుడే కాల్ చేయండి. దేవుడా దేవుడా, ఏమవ్వకుండా నువ్వే చూసుకోవాలి. ఏంటిది నందు? ఎంత భయపడ్డానో తెలుసా? ఎందుకంత భయం? అసలు ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? మాట్లాడుతుంటే పట్టించుకో, పిలుస్తుంటే వెళ్ళిపోతావు. ఏంటి మేఘన, ఏమైనా ప్రాబ్లం? ఏం లేదు నందు. లేదని చెప్తున్నావు కానీ దేనికో టెన్షన్ పడుతున్నావు. అది నాకు క్లియర్గా అర్థమవుతుంది. ఏమైందో చెప్పు మేఘన. నాతో కూడా చెప్పకూడని విషయం అయితే చెప్పు, నేను అడగను. అలాంటిదేమీ లేదు నందు. ఉంటే నేను నీతోనే కదా చెప్పుకోవాల్సింది. ఏదైనా ఉంటే ఖచ్చితంగా నీతోనే డిస్కస్ చేస్తాను. అరే ఏం వెతుకుతున్నావు? నందు ప్లీజ్ కాసేపు సైలెంట్గా ఉంటావా? మేఘనా, ఏమ్మా మేఘనా, ఏమైందమ్మా? రా ఇలా వచ్చి కూర్చో. రా ఇలా కూర్చో. ఏరా, నీకు అసలు భార్య అంటే ప్రేమ ఉందా, లేక ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నావా? అదేంటి బామ్మ అంత మాట అనేసావు? నేనెంత ప్రేమించానో, ఎంతలా తన వెంట పడ్డానో మేఘనానే అడుగు చెప్తుంది. ప్రేమంటే ఓ పువ్వు పట్టుకుని వెనకాల తిరగడం కాదురా. కట్టుకున్నదాన్ని పువ్వుల్లో పెట్టి చూసుకోవాలి. అది ప్రేమంటే. పువ్వులు తీసుకొని రాకపోయినా ఆల్మోస్ట్ అలాగే చూసుకుంటున్నాను కదా బామ్మ. వెదవ జోకులు వేసావంటే కాళ్ళు విరగొట్టేస్తాను. అసలు ఈ అమ్మాయిని పట్టించుకుంటున్నావా? నిన్న అమ్మాయి బయట కళ్ళు తిరిగి కింద పడిపోయిన విషయం చెప్పావా? ఏమైందిరా అంటే ఏవో కథలు చెప్పి వెళ్ళిపోయావు. అసలు ఈ పిల్లకి ఏమైందో ఏమిటో తెలుసుకోవలసిన బాధ్యత నీకు లేదా? అయ్యో నేను అడిగాను బామ్మ, ఏం లేదు అంటుంది. ఏమ్మా అసలు ఏమైంది నీకు? నీకు ఎవరున్నా లేకపోయినా నేనున్నాను. నీకేదైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పు, నేను చూసుకుంటాను కదా. అసలు నా మాట విని ఆ వెధవ ఉద్యోగం మానేయ్. అయినా నువ్వు బయటికి వెళ్ళి ఉద్యోగం చేయాల్సిన అవసరమే ఉంది చెప్పు. నీకేం కావాలన్నా నేనే ఏర్పాటు చేస్తాను కదా. అప్పుడంటే నువ్వు నీ పిల్లల్ని పోషించుకోవాలని ఉద్యోగం చేసావు. కానీ ఇప్పుడు నీ పరిస్థితి అది కాదు కదా. బోలెడంత ఆస్తి ఉంది. అయినా మగపుట్టుక పుట్టినవాడు భార్యా పిల్లల్ని ఆ మాత్రం పోషించుకోలేడా? ఏరా, నేనేం ఉద్యోగం చేయమని చెప్పలేదు బామ్మ, తనే ఇంట్రెస్ట్ కొద్దీ చేస్తుంది. అయ్యో డస్ట్బిన్ ఏమైంది? చూడమ్మా మేఘన, నాకు నువ్వు నీ ఆరోగ్యం చాలా ముఖ్యం. ఏ ఇబ్బంది లేకుండా హాయిగా ఇంట్లో ఉండు. దీని గురించి ఇంకొకసారి బాగా ఆలోచించు. అలాగే బామ్మగారు, ఆలోచించి చెప్తాను. రేయ్, ఇప్పుడే చెప్తున్నాను,
ఆ అమ్మాయికి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఆ బాధ్యత నీదే. సరే, నీకు అర్థమైంది కదా? జాగ్రత్త మరి. నువ్వు రెస్ట్ తీసుకో అమ్మా. అలాగే బామ్మగారు. నందు, ఇక్కడ డస్ట్బిన్ ఉండాలి కదా, ఏమైంది? కూల్. ఏమవుతుంది? పని మనిషి తీసుకొని వెళ్ళిపోయింది. పని మనిషి తీసుకువెళ్ళిందా? హే మేఘనా, ఏమైంది? డస్ట్బిన్ తీసుకెళ్ళినందుకు అంత టెన్షన్ పడుతుంది ఏంటి? మేఘనా, పిన్ని, పని మనిషి ఏది? డస్ట్బిన్ తీసుకుపోయింది కదా, ఎటు వెళ్ళింది? ఎటు వెళ్తుంది? బయట పారబోయడానికి వెళ్తుంది. లక్ష్మి, డస్ట్ మొత్తం పడేసావా? పడేయాలి కదమ్మా. పడేశాను. ఎక్కడా? చెత్తలారీ వచ్చింది కదమ్మా, అందులో పడేశాను. ఏమ్మా, అందులో ఏమన్నా పడిపోయిందా? అదేం లేదు. అవును, నువ్వు 2 రోజులు రాను అన్నావు కదా, ఇవాళ ఎందుకు వచ్చావు? మేము చూసుకుంటామని చెప్పాం కదా. మీరు చెప్పారు గాని నా మనసెందుకో ఉండబట్టలేదమ్మా, అందుకే వచ్చేశాను. నా కోసం, నా బిడ్డ కోసం మీరు కష్టపడుతుంటే నేనెలా పనికి రాకుండా ఉంటానమ్మా. చాలా సంతోషం. వెళ్ళి పని చూసుకో. ఏమైంది మేఘనా? ఇంతకీ రిజల్ట్ ఏమైంది? ఆన్సర్ పేపర్ మిస్ అయింది. ఏంటది? అదే పిన్ని, దానికోసమే పరిగెట్టుకుంటూ వచ్చింది. అక్కి డస్ట్తో పాటు చెత్త కుప్పలోకి వెళ్ళింది. అదేంటి నువ్వు? చిన్నగా మాట్లాడు. అదేలా డస్ట్బిన్లోకి పోయింది అంటే నువ్వు చూడలేదా? ఎక్కడ చూసేది? టెస్ట్ చేసే లోపే ఇంట్లో ఆ సిఐడి ఆఫీసర్ ఉంది కదా, బామ్మ, ఆవిడొచ్చి ఎంక్వైరీలు మొదలుపెట్టింది. ఆవిడికి దొరకకుండా ఉండడం కోసం అక్కి డస్ట్బిన్లో వేశాను. ఆ తర్వాత చూద్దాం అనుకుంటే అది కాస్త పని మనిషి తీసుకువెళ్లి చెత్త లారీలో వేసింది. ఈవిడ చక్కగా రామకృష్ణ అంటూ ఏదో ఒక పక్కన కూర్చోవచ్చు కదా, ప్రతి దాంట్లోనూ నేనున్నానని రావడం ఎందుకు? ఇంట్లో పెద్దవాళ్ళు అంతే పిన్ని, అందులోనూ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఇంకా అడ్డుపడుతూనే ఉంటారు. అది కామనే. మొత్తానికి ఎగ్జామ్ రాసినా రిజల్ట్ తెలియకుండా పోయింది. ఇప్పుడేం చేద్దాం? ఏముంది, ఇంకొకటి తీసుకుని రావడమే. మళ్ళీనా? ఏమైంది పిన్ని? ఆ మెడికల్ షాప్ వాడు నన్ను అదోలా చూస్తున్నాడు మేఘనా. అది నా కోసం అనుకున్నాడో ఏంటో, కర్మ. పిన్ని, నువ్వు జోకులేసినా నవ్వగలిగే పరిస్థితుల్లో నేను లేను. ఏదో ఒక రకంగా మళ్ళీ నువ్వే ఇంకొకటి కొనుక్కునిరా. బయటికి వెళ్తానుగా, అప్పుడు కొంటాను. ఏంటమ్మా అది? ఏం కావాలి? అదేంటో చెప్తే డ్రైవర్తో నేను తెప్పిస్తాను కదా. ఏం కావాలి? అది ఏంటమ్మా, మీ పిన్నినెందుకు ఇబ్బంది పెట్టడం? నాకు చెప్పు. అబ్బే, అది తనకి కాదండి, నాకు. నీకైనా సరేనమ్మా, నేను తెప్పిస్తాను కదా. అదేంటో చెప్పు. ఏంటి అని అడిగితే ఏం చెప్పాలి నా బొందా? ఏమైంది సౌందర్య? సమాధానం చెప్పకుండా అలా మెలికలు తిరుగుతావేంటి? ఏంటి అంటే ఏం చెప్పనండి, దాని గురించి చెప్తే నవ్విపోతారు. ఈ వయసులో ఇదేం బుద్ధని తిడతారు, అందుకే చెప్పలేకపోతున్నాను. అవునా? అయితే అదేంటో తెలుసుకోవాల్సిందే, చెప్పు. అది చెప్పనా? నాకు 2 జడలు వేసుకొని, జడకుప్పులు వేసుకొని చూసుకోవాలని ఆశ. అవి వద్దు, ఇప్పుడు వేసుకుంటే బాగుండదు, అందరూ నవ్వుతారని మేఘన అంటుంది. ఎవరూ చూడకుండా ఒక్కసారి జడలు వేసుకొని చూడాలని నా ఆశ. ఓ సంతేనా? దాందే ఉంది. తెచ్చుకుని రూమ్లో అద్దం ముందు జడలు వేసుకుని చూసుకో, సరిపోతుంది. థ్యాంక్స్ వదినా, అయితే ఇప్పుడే కొనుక్కుని వస్తాను. మీ పిన్ని మంచి సరదా మనిషి కదా మేఘనా? అవునత్తయ్య. అవును మేఘనా, నువ్వేంటి 2-3 రోజుల నుంచి చాలా నీరసంగా ఉంటున్నావు. నిన్న తలనొప్పి, నీరసం అన్నావు. పద, ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దాం. అమ్మో,
డాక్టర్ దగ్గరికి వెళ్తే మొత్తం అంతా తెలిసిపోతుంది. ఇప్పుడు ఎలా? అలా జరగడానికి వీలేదు. లేదత్తయ్య, నేను బాగానే ఉన్నాను. ఐఎమ్ ఓకే. వదినా వదినా గురు, సమయానికి వచ్చావు. చెప్పు. వదినా, రేపు స్కూల్కి స్టింగ్ ఆపరేషన్ చేయడానికి అంతా రెడీ అయిపోయింది. రేపు ఉదయాన్నే వెళ్తే బెటర్ అని బాస్ చెప్తున్నాడు. థ్యాంక్ యూ గురు, సమయానికి వచ్చి మంచి న్యూస్ చెప్పావు. అత్తయ్య, రేపటితో ఆ కీచక టీచర్ సంగతి తేలుస్తాను. వదలద్దమ్మా, అలాంటి నీచుల్ని అస్సలు వదలడానికి వీల్లేదు. నువ్వు గనక ఈ పని సక్సెస్గా చేశావంటే నా కోడలిగా నా దృష్టిలో నువ్వింకో మెట్టు ఎదిగిందానివవుతావు. థ్యాంక్ యూ అత్తయ్య. గుడ్ మార్నింగ్ ఆరోహి. గుడ్ మార్నింగ్. ఏంటి ఒక్కడివే వచ్చు? మేఘన అయితే రాలేదా? లేదు. ఏ ఒంట్లో బాగోలేదా? అదేం లేదు ఆరోహి, తనొక స్కూల్కి సంబంధించి న్యూస్ కవరేజ్కి వెళ్ళింది. ఏ స్కూల్? ఏం కవరేజ్? మా ఇంట్లో పనిచేసే పని మనిషి కూతురుతో వాళ్ళ టీచర్ ఒకడు బ్యాడ్గా బిహేవ్ చేస్తున్నాడు. అతని గురించి ఎంక్వైరీ చేయడం కోసం వెళ్ళింది. అంటే మేడంకి తెలియకుండా మీరు పర్సనల్గా చేస్తున్నారా? పర్సనల్గా చేసినా అది మన ఛానల్కే కదా యూజ్ అయ్యేది. యా యూ రైట్. కానీ ఏంటి, ఏదైనా అసైన్మెంట్ ఉందా? ఉంటే చెప్పు, నేను చేస్తాను. చెప్పచ్చు, బట్ అయితే మేఘన చేస్తేనే బాగుంటుంది. అవునా? అయితే సరే, తనకే ఇద్దాం. అదేంటి, నువ్వు సీనియర్వి, నిన్ను కాదని తనకే ఇవ్వాలి అంటే నీకేం అనిపించటం లేదా? నన్ను కాదని మేఘననే ప్రిఫర్ చేస్తున్నారంటే అది తను చేయగలిగిందనే కదా అర్థం. ఇందులో అనిపించేదే ఉంది. మేఘన మీద మీకంత నమ్మకం ఉండడం అనేది నిజంగా నేను హ్యాపీ అయ్యే విషయం. ఐఎమ్ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ మేఘన. విను నందు, కానీ నువ్వు ఏమైనా అనుకో, నాకు నీ మీద కంటే మేఘన మీదనే నమ్మకం ఎక్కువ. అట్ ద సేమ్ టైం తనకి ఏ అసైన్మెంట్ ఇచ్చినా ఫుల్ సక్సెస్ చేస్తుంది. సక్సెస్ రేట్ 100%. థ్యాంక్ యూ. మేఘన తరపున నేనే థ్యాంక్స్ చెప్తున్నాను. తను రాగానే వెంటనే అసైన్మెంట్ అలాట్ చేయండి. ఏంటి మేడం, మీరు ఎంత రెచ్చగొట్టాలి అని చూసినా ఈ మనిషి రెచ్చిపోడేంటి? నాలాంటి సీనియర్ని కాదని ఇలా ఓ జూనియర్ మీద ఇంత నమ్మకం పెట్టడం కరెక్ట్ కాదని మీతో గొడవ పడాలి కదా. కానీ తనేంటి గొడవ పట్టలేదు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడేంటి మేడం? బార్బీ, ఈకో అనేది పెట్రోల్ పోస్తే భగ్గున వెలికేది కాదు, కోల్ని బర్న్ చేయడం లాంటిది. బొగ్గు వెంటనే అంటుకోదు, కొంచెం కొంచెం తగలబడటం మొదలవుతుంది. వన్స్ అది బర్న్ అవ్వడం మొదలైందంటే మొత్తమంతా బూడిదయ్యే వరకు ఆగదు. ఈ మేలిగో అంతే, కొంచెం కొంచెం మండించాలి. నువ్వు సీనియర్వి అయినా నీకంటే నాకు తన మీద నమ్మకం ఎక్కువ అన్నాను కదా. ఇది ఫస్ట్ అటెంప్ట్. నీకంటే సక్సెస్ రేట్ తనకే ఎక్కువ అన్నాను కదా. ఇది ఇంకొకటి. ఇలా చిన్న చిన్నగా హీట్ జనరేట్ చేయాలి. అది చివరకు ఎప్పుడు అంటుకోవాలో అప్పుడే అంటుకుంటుంది. ఫస్ట్లో అంతా బాగానే ఉంటుంది, తర్వాత కానీ ఆ ఫీలింగ్ రాదు. చూస్తూ ఉండు, నందులో ఈగోని ఎలా రెచ్చగొడతానో. అయ్యో, నేను అనుకునేదంతా అయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ విషయం తెలిస్తే ఏమవుతుందో ఏంటో. అయ్యో, ఏంటమ్మా, ఏం చేస్తున్నావు? ఏం లేదు బామ్మగారు, ఏం లేదు. ఏంటమ్మా,
ఏదో దాస్తున్నావు? ఏది? అయ్యో ఏం అరే, లేదు బామ్మగారు. ఏంటమ్మా? ఏం అరే, లేదు. ఏది చూపించు. ఏంటిది? మెఘనా, నువ్వు తల్లివి కాబోతున్నావా? మరి ఇంత మంచి వార్త దాచిపెడతావేంటి? ఉండు, ఈ విషయం ఇప్పుడే అందరికీ చెప్పాలి. సులోచన, సులోచన, సులోచన! బామ్మ ఆగండి. అయ్యో ఇప్పుడు నేనేం చేయాలి? ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగిందే. మేఘనా, నిజమేనా? నేను విన్నది నిజమేనా? నువ్వు తల్లివి కాబోతున్నావా? ఎంత సంతోషమైన వార్త చెప్పావు తల్లి. ఈ రోజు కోసం నేనెంత ఎదురు చూస్తున్నానో తెలుసా? ఆ దేవుడు మనల్ని కరుణించాడు సులోచన. మన ఇంటికి వారసుడు రాబోతున్నాడు. మన పూజలు ఫలించాయి సులోచన. చూడమ్మా, ఈ రోజు నుంచి నువ్వు కాలు కింద పెట్టడానికి కూడా వీల్లేదు. నీకేం కావాలన్నా నాతో చెప్పు. నీకేం కావాలంటే అది తెచ్చిస్తాను. సులోచన, మార్కెట్లో మంచి క్వాలిటీ కుంకుమ పువ్వు తెప్పించు. రోజు పాలల్లో కలుపుకుని తాగితే మేఘనకు పుట్టే బిడ్డ ఆరోగ్యంగా మంచి రంగుతో పుడతాడు. నీకేమేం తినాలనిపిస్తుందో చెప్పమ్మా, అన్నీ చేసిస్తాను. అన్నట్టు నువ్వు కాఫీ మానేసేయ్. పిల్లల విషయం కూడా పట్టించుకోకు. అన్నీ నేను చూసుకుంటాను. అత్తయ్య, కాస్త నేను చెప్పేది వినండి. బా, ఇంక నువ్వేం చెప్పకమ్మా. నేను కూడా పిల్లల్ని కన్నాను. నిన్నెలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. నిన్ను కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత నాది, సరేనా? అత్తయ్య, నాకు అసలు ఈ ప్రెగ్నెన్సీ ఇష్టం లేదు. ఏంటి ఏమన్నావు? నాకు ఈ బిడ్డతో అబార్షన్ చేయించుకుంటాను. ఏంటి ఇలాంటి కళ వచ్చింది? పగలొచ్చే కళ నిజం కాదు అంటారు. అయితే ఇది నిజం కాదు కదా? భగవంతుడా, పగలొచ్చినా రాత్రొచ్చినా ఈ కళ మాత్రం నిజం కాకూడదు. ఏంట్రా ఇది? అడిషన్స్ ఏంటి? నీ ఇష్టం వచ్చినట్టు రాసావు. ఎవరు నేర్పించారు నీకు? మా టీచరు. మీ టీచర్ ఇలా నేర్పించిందా? అవును. అంటే తప్పు నీదేం లేదు, మొత్తం వాళ్ళదే అంటావు, అంతేనా? వాడు చెప్పింది కరెక్టే. నేర్పించేవాళ్ళు సరిగ్గా నేర్పిస్తే వాడెందుకు తప్పు చేస్తాడు? మీరేంటి వీళ్ళకి సపోర్టా? పిల్లలు ఏ తప్పులు చేసినా టీచర్ల మీదకి నెట్టేయటమే. నిత్య, నీ సైన్స్ బుక్ ఏది? పట్టుకో. అది అది ఏంటది? కంప్లీట్ చేయలేదు నానమ్మ. ఎందుకు చేయలేదు? అసలు మీకు కొంచెం కూడా భయం లేకుండా పోతోంది. మిమ్మల్ని అలా కాదు. లేండి, ఇద్దరు గోడ కుర్చీ వేయండి. సులోచన, వాళ్ళమ్మ చూస్తే బాధపడుతుంది, వదిలే. ఏంటి బాధపడేది? నా మనవాళ్ళు నా ఇష్టం. ఏమన్నా అంటే తన చేత కూడా గోడ కుర్చీ వేయిస్తా. మీరెందుకు నవ్వుతున్నారు? మా మమ్మీ కంటే నువ్వే బెటర్ నానమ్మ. ఇదే మా మమ్మీ అయితే సిటప్స్ చేపించేది. అవునానమ్మా, 100 చేయించేది. ఓ, అదా మ్యాటరు. అయితే గోడ కుర్చీ ఆపేసి సిటప్స్ చేయండి.
అమ్మా వద్దు నానమ్మా, ప్లీజ్ నానమ్మా, ఇంకెప్పుడు ఎడిషన్స్ రాంగ్ చెయ్యను. మా టీచర్ కూడా నేనే నేర్పిస్తాను. అమ్మా, నేను తిరుమల స్వామివారి దర్శనానికి వెళ్తున్నాను. నా భార్యకి ఆరోగ్యం బాగైతే భిక్షం ఎత్తుకొని కొండకి నడిచొస్తానని మొక్కుకున్నానమ్మా. మీకు తోచింది ఏదైనా భిక్షగా వెయ్యండమ్మా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. అమ్మా సులోచన, స్వామివారికి ఏదైనా ఇచ్చి పంపించు. అలాగే అత్తయ్య. అది ఇది తీసుకో. నిత్య, ఇది నువ్వు తీసుకో. ఇద్దరు తీసుకెళ్ళి స్వామివారికి ఇచ్చేయండి. మీ పేర్లు చెప్పండమ్మా. నా పేరు నిత్య, తమ్ముడు పేరు ఆదిత్య. గోత్రం తెలుసా? ఓ తెలుసు, ఆత్రేయ గోత్రం. ఆత్రేయస గోత్రోద్భవస్య ఆత్రేయస గోత్రోద్భవస్య నిత్యానామధేయస్య ఆదిత్యానామధేయస్య నిత్య, ఏంటి నానమ్మా? ఆయనకి గోత్రం ఏమని చెప్పావు? ఆత్రేయ గోత్రం. మన గోత్రం అది కదే. ఆత్రేయ గోత్రం అని నీకెవరు చెప్పారు? తాతయ్య. మీ తాతయ్య పని కట్టుకుని మీకు చెప్పి వెళ్ళాడా? లేదు బామ్మ, మొన్న గుడికెళ్ళినప్పుడు మా పేరున పూజ చేయించారు. అప్పుడు పంతులు గారికి తాతయ్య గోత్రం చెప్పారు. అది విని గుర్తు పెట్టుకున్నాను. ఈ పూటికి చదివింది చాలు, వెళ్ళండి. నాన్నమ్మ ఎందుకు అంత సీరియస్గా మాట్లాడుతుంది? నేను మళ్ళీ ఏదైనా తప్పు చేశానా? ఇప్పటికైనా అర్థం చేసుకో సులోచన. ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలిపే గాని తెలుపు రాదు అంటారు. వాళ్ళు అంతే, మారరు. నువ్వెంతైనా ప్రేమ చూపించు, ఎంతైనా చేరది, ఆ సమయం సందర్భం వచ్చింది అంటే వాళ్ళు అలాగే ఉంటారు. అది వాళ్ళ తప్పు కాదు, ఆ రక్తంలో ఉండే పవర్ అలాంటిది. వాళ్ళ తాతయ్య చెప్తే విన్నది కదా. మరి నువ్వు ఎన్నిసార్లు గుడికి తీసుకువెళ్ళి ఉంటావు? అప్పుడు గోత్రనామాలు చెప్పలేదా? అది విని గుర్తు పెట్టుకుని చెప్పొచ్చు కదా. చెప్పదు. అదే మన మనవలైతే అలా చెప్తారా సులోచన? ఇదిగో కిట్ తెచ్చాను, వెళ్ళి టెస్ట్ చేసుకో. నేను ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నాను. ఎంతైనా మనకి వారసులు కావాల్సిందే. అవునత్తయ్య, మీరు చెప్పింది నిజం. మనకి వారసుడు కావాల్సిందే.